కాళేశ్వరంకి వెళ్ళింది. ఆ వార్తలే పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. నిజంగా మేడిగడ్డ ఒక మేడిపండ, కాళేశ్వరం అసలు పనికిరాని ప్రాజెక్ట్ అనే లెవెల్లో వారం 10 రోజుల నుంచి పెద్దగా ప్రచురిస్తున్నారు, పెద్దగా ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్గా కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి మీకున్న అనుభవంలో ఏం చెప్తారు? ప్రేక్షకులందరికీ ఈరోజు అందరికీ నమస్కారములు. నేను ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక 30 సంవత్సరాలు పనిచేశాను. కాబట్టి దీని గురించి నాకుండే అవగాహన గురించి పబ్లిక్ అందరి ప్రేక్షకులకు అందరికీ చెప్పదలుచుకున్నాను. నంబర్ 1, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు. అద్భుతమని చెప్పలేను, ఏది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది 2015 తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కొత్త పేరు వచ్చింది. అసలు పేరు ప్రాణహిత చేవెళ్ళ. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశము 16 లక్షల ఎకరాల కొరకు, 16 లక్షల ఆయకట్టు, 9 ఉమ్మడి జిల్లాల కొరకు ఆ రోజు రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్న పీరియడ్లో అది స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ అక్కడ 3 అంశాలు. అక్కడ నీటి లభ్యత ఉన్నదని, 237 టీఎంసీ ఉన్నదని ఆ రోజు సిడబ్ల్యూసి వాళ్ళు డిక్లేర్ చేశారు, అప్రూవల్ ఇచ్చారు. దానితోటి ఈ తుమ్మిడిహట్టి నుండి ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలు, తర్వాత మిగతా నల్గొండ, నిజామాబాద్, ఈ మొత్తము చేవెళ్ళ వరకు 16 లక్షల ఎకరాల వరకు ఆ రోజు ప్రపోజల్ చేసి టెండర్స్ పిలిచి, తర్వాత కాలువలు కూడా స్టార్ట్ చేసి ఒక 8,000 కోట్లు, ఒక 8,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి ఒక 65 కిలోమీటర్ల కాలువ కూడా తవ్వారు. తర్వాత నీటి లభ్యత ఉన్నది, కాలువ ఉన్నది. తర్వాత మనకు గోదావరి నుండి కూడా మనకు సరైన వాటర్ అందుతలేదు. ప్రాణహిత చేవెళ్ళను కాంగ్రెస్ చెప్తాను. దీని యొక్క ప్రీ హిస్టరీ తర్వాత పోస్ట్ హిస్టరీ. ఫస్ట్ ప్రీ హిస్టరీ తర్వాత తెలుసుకున్నప్పుడే పోస్ట్ హిస్టరీ తెలుస్తుంది. డైరెక్ట్ కాళేశ్వరంకి రాదలుచుకోలేదు. మీరు చెప్తున్న వాస్తవమే. కాంగ్రెస్ సర్కార్ ప్రీ హిస్టరీ ఏంటి సార్? ప్రీ హిస్టరీ తెలిసినాకే కాళేశ్వరం ఎందుకు వచ్చింది కూడా సబ్జెక్ట్. సో కట్టేకొట్టే తెచ్చి అట్లా చెప్పండి. కట్టేకొట్టే అంటే ఇది మొదటి ప్రాజెక్టు. ఇది 16 లక్షల ఎకరాలకు తీసుకున్నారు. 16 లక్షల ఎకరాలు సదుద్దేశంతో తీసుకున్నారు. గోదావరిలో వాటర్ సరిగా వస్తలేదు, మహారాష్ట్ర కొరకు తీసుకున్నారు ఆ రోజుల్లో. 2015 తర్వాత దాన్ని అంటే తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత అనే ఒక రిజర్వ్, అంటే ఒక పెద్ద ఉపనది, ఈ 3 నదులు ఏది వార్దా, వేన్గంగా, పేన్గంగా ఎక్కడైతే కాన్ఫ్లుయెన్స్ ఉన్నదో అక్కడి నుంచి 100 కిలోమీటర్ల కింద కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే ఈ నది పోయి అక్కడ గోదావరిలో కలిసి అక్కడ వీళ్ళు నీరు చాలా పుష్కలంగా లభిస్తుంది. ఈ నీరు ఉన్నది సరిపోదు కాబట్టి మనము 18 లక్షల ఎకరాలు, 16 లక్షల ఎకరాల బదులు 18 లక్షల ఎకరాల వరకు మనము 18.25 lakhs కొత్త ఆయకట్టు, తర్వాత 18.89 lakhs స్టెబిలైజేషను. అంటే ఎస్ఆర్ఎస్పి కింద ఒక 8 లక్షలు ఫస్ట్ స్టేజు, 4 lakhs సెకండ్ స్టేజు, ఎఫ్ఎఫ్సి ఫ్లడ్ ఫ్లో కెనాల్ 2 lakhs, అట్లా ఒక 14 లక్షల ఎకరాలు. మళ్ళీ నిజాం సాగరు, సింగూరు ఇవన్నీ కలిసి 18,80,000 ఎకరాలకు. మరి స్టెబిలైజేషన్ అనేది మొత్తం 38 లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్ళు ఇక్కడ దొరుకుతాయని ఒక సదుద్దేశమా ఇంకో ఉద్దేశమా అనేది నేను చెప్పలేను. నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు పొరపాటు ఏంటంటే కాళేశ్వరం అవసరమే లేదు. ఉన్న చేవెళ్ళ ప్రాణహితకు 16 లక్షల ఎకరాలకు సరిపోదా? కాలువలు అన్నీ కంప్లీట్ చేసినట్టయితే ఆ రోజులల్లో అది కంటిన్యూ అయితే ఈరోజు చేవెళ్ళ వరకు వాటర్ 16 లక్షలు కాకుంటే 8 లక్షలు రాని. ఈరోజు 8 లక్షలు అంటే కూడా చాలా పెద్ద, అంటే ఒక నాగార్జున సార్ కింద 6 లక్షలే. అంటే ఈ 8 లక్షలు చేస్తే కూడా ఒక ప్రాజెక్ట్ గారు రీడిజైన్ చేశారు. తర్వాత ఆయకట్టు చెప్పండి, వినండి, అన్నీ చెప్తాం. రీడిజైన్ అనేది చెప్తాను. దానికి 3 వీళ్ళు ఏం చేశారు, ఆ వాటర్ తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర స్టోర్ చేశారు. సో మేడిగడ్డ అనేది ఒక గోదావరికి బ్యారేజ్ కట్టాలి అంటే దానికి 1.6 కిలోమీటర్స్ వెడల్పు,
తర్వాత 85 గేట్లు, తర్వాత దాంతో రిజర్వాయర్ నిర్మించారు, పంప్ హౌస్ నిర్మించారు. అది ఎక్కడ 100 అంటే 140 నుంచి 100 లెవెల్ అంటే 100 కిలోమీటర్లు డౌన్ చేశారు. డౌన్ చేసిన తర్వాత ఇగో మీకు చెప్తారు, ఈ డౌన్ చేసి ఏం చేశారు దీన్ని, రైట్, ఇదిగో ఈ డౌన్ చేసి తర్వాత ఇక్కడ మేడిగడ్డ, ఈ మేడిగడ్డకు ఒక బ్యారేజ్, దీనికి ఏంటంటే 16 టీఎంసీ వాటర్ మేడిగడ్డల స్టోరేజ్. తర్వాత పైన మళ్ళీ అన్నారంలో కూడా 11 టీఎంసీ 10.80 టీఎంసీలు మళ్ళీ ఇక్కడ వాటరు. మళ్ళీ సుందిల్ల పైన, సుందిల్ అంటే ఒకదానికంటే ఒకటి 3 బ్యారేజీలు కంప్లీట్. అది హిస్టరీ అండి. నేను ఒక్క మాటలు అడుగుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు సఫలమా విఫలమా? 100%లా 80% సక్సెస్, 20% ఫెయిల్యూర్ అండి. 20% ఫెయిల్యూర్. ఈ మైడిగడ్డ, అన్నారం, సుందిల్ అనేది 50-50 వైబ్రేటింగ్ సిచ్యువేషన్. వైబ్రేటింగ్ అంటే ఇది మొత్తము ఇసుక, అంటే దీని యొక్క బ్యారేజెస్ కింద ఇసుక. ఈ ఇసుక అనేది చాలా డేంజరస్. దీన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని కింద సబ్సాయిల్ ఏమున్నది, వాటర్ ఫ్లో ఏమున్నది, తర్వాత చేయాలంటే మినిమం ఒక 3 years ఇన్వెస్టిగేషన్ పడుతుంది. వీళ్ళు కంప్లీట్ చేసింది ఓన్లీ 2.5 yearsలా. ఇన్వెస్టిగేషను, డిజైన్స్, కంప్లీషను 2.5 సంవత్సరాలు చేసుడు అది పెద్ద పొరపాటు. ఒక నాగార్జున సార్ కట్టారు, ఎన్ని డ్యాములు కట్టా మినిమం 15 years 10 years పడుతుంది. నిజాం సాగర్ కూడా 10 years పడుతుంది. ఇంప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నెంబర్ 1. తర్వాత అతి తొందరగా చేసే, ప్రపంచంలో ఇంత తొందరగా చేసిన ప్రాజెక్ట్ ఇంత అవసరం ఎట్లున్నా చేసేది, ఇది చాలా పెద్ద పొరపాటు. దీనికి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా ఎవరు చేయలేదు. డిజైన్స్ కూడా వాళ్ళు పాపం ఏదో చేస్తామని వాళ్ళు ఒక డిజైన్ ఇచ్చారు. ఏది డయాఫ్రమ్ వాళ్ళది 4 నుంచి 5 సంవత్సరాల డిజైన్ ఇస్తే అంతకంటే మాకు తొందరగా కావాలి, అంతకంటే మాకు తొందరగా కావాలని వాళ్ళకు సీక్ అండ్ పైల్స్ అని కొత్త డిజైన్, మన దేశంలో లేని డిజైన్ పెట్టారు. అదేంటంటే ఇక్కడ డ్యామ్ ఉంటే ఇక్కడ పైన డ్యామ్కి సంబంధం లేదు, అప్ స్ట్రీమ్ సైడు డౌన్ స్ట్రీమ్ సైడు ఒక కట్ ఆఫ్ వాల్ తిరిగి పెడతారు. ఆ కట్ ఆఫ్ వాల్ అనేది ఈఎన్సీ గారు చాలా ఓపెన్గా చెప్పినారు కదా, చాలా క్లియర్గా చెప్పినారు కదా, కాళేశ్వరం బాయకడ్నిత పెరిగింది, ఇంత పెట్టుబడి, అదంతా సబ్జెక్టును డీటెయిల్డ్గా స్టడీ ఈఎన్సీ చేయలేదు, ఎవరు చేయలేదండి. డీటెయిల్డ్ సర్వే ఎవరు చేయలేదు, ఏ ఇన్వెస్టిగేషన్ లేదు. మోడల్ స్టడీస్ చేయాలి మొదలు. ఈ కొత్త ప్రాజెక్టులకు ఎప్పుడైనా మోడల్ స్టడీస్ చేయనే లేదు. మోడల్ స్టడీ లేని ఈ డిజైన్ చేశారు. ఈ డిజైన్ అనేది దేశంలో ఎక్కడ లేదు. తర్వాత రోజు 1 లక్ష బస్తాలు సిమెంట్ వేశారండి. ఇది అవసరం లేదు. మినిమం ఒక 5 years 6 years రోజు ఎంత సిమెంట్ వేయాలి. తర్వాత దీని ప్రాపర్ ఇన్వెస్టిగేషను లేకుండా ఇంత తొందరగా, తర్వాత అన్వాంటెడ్, ఇప్పుడు పైన ఉన్న ప్రాజెక్టు కంప్లీట్గా పక్కన పెట్టి కాళేశ్వరం అని పేరు పెట్టి ఈ 3 ప్రాజెక్టులకు 12,000 రూపాయలు ఖర్చు పెట్టారు, 12,000 కోట్లు. ఇది ఇప్పుడు ఈరోజు సింక్ అయిందంటే డిఫెక్టివ్ ఇన్ని సో మెనీ డిజైన్స్లో తప్పుగా. ఇవన్నీ అధికారుల బృందానికి తెలియదా? ఇవన్నీ ఆనాటి ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వంకి అన్ని తెలుసండి. ప్రభుత్వంకు తొందరగా కావాలి, అది 10 ఏళ్ళది సంవత్సరంలో కావాలంటే ఇట్లే ఉంటాయండి. ఓ బిల్డింగు 20 అంతస్తుల బిల్డింగు మీరు 3 రోజుల్లో స్లాబ్ వేయాలి, కాలాలు వేయాలి, కంప్లీట్ చేయాలంటే ఇక బిల్డింగ్ ఎట్లనో ఇది కూడా అంతే. రైట్. కానీ అవినీతి జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది. అవినీతి గురించి నేను ఒక ఇంజనీర్గా మాట్లాడే అవసరం లేదు. కానీ ఇంత తొందరగా చేసే అవసరం ఏందో ఈ రోజు వరకు ఇది $1 million క్వశ్చన్. రైట్. సందరెడ్డి గారు నమస్కారం. నిన్న మీ మంత్రుల బృందం పోయింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరంపై పదే ప్రచారం చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం విఫల ప్రాజెక్టు, కాళేశ్వరం ఏటీఎం అని ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4-5 రివ్యూలు చేశారు. నిన్న ఏకంగా మంత్రుల బృందం సైట్ విజిట్కి వెళ్ళింది. అక్కడ అధికారులు ఓపెన్గా చెప్పినారు. అధికారులు చెప్పింది ఒకలాగుంది, కానీ మీ మంత్రులు 5 మంత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ అవినీతి జరిగింది, ఇది జరిగింది. నిజంగా అవినీతి జరిగిందా? మేడిగడ్డ ఒక మేడిపండ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఒక అవినీతి మరక వేయదలుచుకుందా? ఒకటండి, ఇప్పుడు అవినీతి జరిగిందంటే ఇలా మంత్రులదో లేకపోతే నాదో లేకపోతే మీదో కాదండి. తెలంగాణ ప్రజల సొమ్మి, తెలంగాణ ప్రజల ఆస్తది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఎన్నికల అప్పుడేం కాదండి, మేము గత 2 సంవత్సరాల నుంచి, సంవత్సరన్నర నుంచి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మనకంటే 6 months నుంచి మనం ఈ లైవ్ డిస్కషన్లలో మనము మాట్లాడుతూనే ఉన్నాము. 100%
ఫస్ట్ నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఓ 10 జంబుల నీళ్లు కూడా ఎవరికి ఉపయోగపడే విధంగా లేవని చెప్పేసి మేము ఇప్పుడు చెప్తున్నాం, అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. దానివల్ల ఇప్పుడు మేము కాంగ్రెస్ సమయంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టామండి. అది ఆ ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్టులు కట్టాము, ఎక్కడన్నా ఏదన్నా జరిగిందా మీరు చూడండి. ఒక చరిత్ర ఉంటుందండి ప్రాజెక్టులకి. ఇవాళ మనం ఏదో తూతూ మంత్రంగా కట్టేసి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 2 సంవత్సరాలు లేకపోతే సంవత్సరంలో కట్టాలంటే అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లాగానే ఉన్నాయి. ప్రతి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. నేను అనేది ఏంటంటే అండి, నిజంగా 5 నుంచి ఒక 10 సంవత్సరాలు పడుతుంది ఒక ప్రాజెక్ట్ అంటే. అది ఈ రకంగా మేము ఫస్ట్ నుంచి చెప్పలేదంటే మేము 30,000 40,000 కోట్లు అయ్యేది 1,00,000 కోట్లు 1,30,000 కోట్లు వృధా అవుతున్నాయని చెప్తే మమ్మల్ని ఆ రోజు ఎట్లా అన్నారంటే ఒక పురుగు కన్నా ఈనంగా చూసిండ్రు ప్రతిపక్షాలు ఇట్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక అని చెప్పి. వాళ్ళు కట్టక ఒక ప్రాజెక్ట్ కట్టేసి అలా ఎవరికి కూడా ఎవరికి కూడా ఒక చెంబు నీళ్లు కూడా అవసరం లేకుండా చేసిండ్రు. నేను ఒకటి చెప్తున్నానండి, మేము మామూలుగా అయితే ఒక్క విషయం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అన్నప్పుడు మొన్న కవిత గారు చెప్తా ఉన్నారు, హరీష్ గారు చెప్తా ఉన్నారు. కవిత గారు ఒకటే చెప్తా ఉన్నారు, మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఏమన్నా టూరిజం స్పాటా పోయి సందర్శించనీకి అంటున్నారు. అంటే వాళ్ళకి ఎంత నెగ్లెక్ట్, వాళ్ళకి ఎంత అహంకారం అనేది ఇది ప్రజల సాక్షి కూడా గమనించాలి. అంటే ఇవాళ ఎవడు సొమ్ము అనుకుంటున్నారు అంటే ప్రతి ఒక్క విషయంలో నువ్వు అవినీతి చేసేసి సంజయ్ రెడ్డి గారు టెక్నికల్ ఇష్యూస్ వేరు, టెక్నికల్ ఫార్మాలిటీస్ వేరు, అది ఒక ఎత్తు. కానీ ఊ అంటే మీ మంత్రులు, ఊ అంటే మీ ఎమ్మెల్యేలు, ఊ అంటే మీలాంటి సంజయ్ రెడ్డి లాంటి వాళ్ళు అవినీతి 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 అని ఒక ముద్ర వేస్తున్నారు కదా. మీరు ఒకటి వినండి, మీరు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్కడున్న అవినీతి మీద అక్కడున్న ప్రాజెక్ట్ ని సందర్శించడంలో తప్పేముంది సార్? వీళ్ళు ప్రజాప్రతినిధులు కదా, తప్పలేదండి. ఒక్క నిమిషం చెప్తున్నా, అంటే వాళ్ళు కేసులు వేసుకోండి అని చెప్తున్నారు. అంటే మొత్తం మీకు ఏంటంటే మొత్తం తెగిడ్చేసిరా, ఏమైనా వేసుకోండి, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం, మేము దేనికైనా రెడీ ఉన్నాం. నేను అనేది ఏంటంటే ఇది ప్రజలకు ఇప్పుడు 16 లక్షల ఎకరాలకు కాదు 16 ఎకరాలకు కూడా నీళ్ళు అక్కడ అందుబాటులో లేవు. దానివల్ల ఎవరికి కూడా ఉపయోగం కడగలేదు. మేడిగడ్డ అంటే పొట్టవి పులుసు అన్ని పురుగులే ఉన్నాయి అందులో. నిన్న చూసిండు కదండి, నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ కేంద్రం నుంచి స్వయాన మోడీ గారే చెప్పారు కదండి ప్రచారానికి వచ్చినప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని చెప్పింది. అదే బీజేపీ ఏం చేయలేకపోయింది కదా, ఏంటని అదే బీజేపీ ఏం చేయలేకపోయింది కదా అంటున్నా. అడుగుతున్నాను సార్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్వయాన మోడీ గారే చెప్పి ఏం చేయలేకపోయింది అని అంటే మేము అధికారంలో లేము, వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, వాళ్ళు 100% చర్య తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ ఏముంది అంటే ప్రజలు ఎక్కడన్నా పోనీయండి, కేసీఆర్ కుటుంబం ఇలా మోడీ ప్రభుత్వము ఫ్రెండ్లీగా ఉండాలి అంతే తప్ప ప్రజల సొమ్ము ఏమన్నా కానివ్వండి, మేమైతే 10 ఏళ్ళు ఉన్నాము, మేము అన్ని విలాసాలు అన్ని మాకు ఎంజాయ్ చేసినాము, మీరు ఎక్కడన్నా పోనీ అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసిరు, ఇక మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. అరే అంటే ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి సార్, తెలంగాణ ప్రజలకు కూడా ఇవి తెలవాలి. ఎందుకంటే దానివల్ల అప్పుడు మమ్మల్ని కనీసం అక్కడ వెళ్ళడానికి కూడా ప్రయత్నించలే, అరెస్ట్ చేసిండ్రు తెలుసా అంటే మీకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేడిగడ్డను సందర్శించి వస్తామంటే అరెస్ట్ చేసిండ్రు. మీరు ఎందుకు అరెస్ట్ చేయాలి? మీరు నిజంగా ప్రజలకు కరెక్టే ఉన్నారని జవాబుదారిగా ఉండాలనుకున్నప్పుడు సందర్శన తప్పే ఉందండి. నేను అనేది ఏంటంటే దానివల్ల ఇలా దగ్గర 1,00,000 కోట్లు మాయమైనవి. ఇలా వీళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తే 100% అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు అదైతే ఇప్పుడు అవన్నీ తీసేసి మళ్ళీ కట్టాలి కదా సార్, అవసరం లేదా చెప్పండి? ఆ డబ్బు అయితే వృధానా కాదా? ఎవరిదండి ఆ డబ్బు? ఎవరిది? ప్రభుత్వం అందా కదా. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. రైట్ బాలయ్య గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇవాళ అన్ని తెలంగాణ ఎడిషన్స్లో అన్ని పత్రికలు తిరిగేసిన అదిగో అవినీతిని ఒక పత్రిక, సాగుకు ఖర్చుకు పొంతడం లేదని ఇంకొక పత్రిక, కాంగ్రెస్కి అన్ని కట్టుకథలని ఇంకొక పత్రిక, రకరకాల వార్తలు రకరకాల పద్ధతులు అచ్చు చేశాయి. ఓవరాల్గా నిన్న మంత్రుల పర్యటన మీద బీఆర్ఎస్ నుంచి ఏం చెప్పదలుచుకుంది? ముందుగా వెంకట్ గారు, అదేవిధంగా మీకు, అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలకి నమస్కారం. ఓకే, ఒక మంచి చర్చను ఇలా తెలంగాణ ప్రజల ముందు ఉంచినారు. ఇక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు ఏమందించిండే అనే అంశాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడానికి నేను స్వాగతిస్తా ఉన్నాను. ఎందుకంటే సార్, ఇప్పుడు ఈ దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మించబడ్డవి, అనేక రిజర్వాయర్ నిర్మించబడ్డవి, అనేక బ్యారేజీలు నిర్మించబడ్డవి. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతకి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించాలనే ఆలోచనతో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు సార్. ఆ నీళ్ళు అనేవి రావాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్ళకి ఏడ్చినాం, నిధులకు ఏడ్చినాం, నియామకాలకు ఏడ్చినాం సార్.
ఆ నీళ్లు నిధులు నియామకాలని ఏడ్చినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పుట్టింది సార్. ఆ రాష్ట్ర ఉద్యమాన్ని జెండా ఎత్తుకుంది కేసీఆర్ సార్. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం సార్. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమైనం సార్. విద్యార్థులతోటి ఉద్యోగులతోటి ఉద్యమకారులతోటి బాలరాజు గారు ఒక్కసారి మీకు ఇంటర్వ్యూ అవుతున్నా. మీ హయాంలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఐకాన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, ఐకాన్ ప్రాజెక్ట్ అది ఓపెన్గా అది ఎవరైనా చెప్పాల్సిందే, చెప్పుకున్నారు కూడా మీరు. కానీ ఇవాళ కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టు, కాళేశ్వరం ఒక అవినీతి ప్రాజెక్టు, కాళేశ్వరం ఒక వేస్ట్ ప్రాజెక్టు, దాన్ని మళ్ళీ కూల్చాల్సిందే, మళ్ళీ కట్టాల్సిందే. ఈ 3 కామెంట్ల చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి సందర్భాన్ని రిటైర్డ్ ఇంజనీర్ వారు చెప్పినారు. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుని మనం ఇలా తిరిగి రీడిజైన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు తుమ్మిడి అట్టి దగ్గర వాళ్ళు కట్టలేకపోయినారు సార్. 2007లో దీనికి ఫౌండేషన్ వేస్తే సార్, మరి 2014 వరకు పూర్తి కాలేదు సార్ గత కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు చేయలేదు సార్? ధవళేశ్వరం దగ్గర నీళ్లు తగ్గుతాయని చేయలేరా? ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం చేయలేరా? లేకపోతే ఓన్లీ తమ్మిడి అట్టి కట్టకుండా ఓన్లీ 2001 కాలువలు తవ్వారు సార్, కిలోమీటర్ల కాలువలు తవ్వారు సార్. ఎందుకు అవుతాం సార్? 6,152 కోట్ల 99 లక్షలు తుమ్మిడి అట్టి దగ్గర రాయేయలేదు సార్, కంకర వేయలేదు సార్, సిమెంట్ కట్టలేదు సార్. 6,156 కోట్ల రూపాయలని డ్రా చేసినారు సార్ ఓన్లీ కాలువలు తవ్వని చెప్పేసి. ఎవరి కోసం చేసింది సార్? ఎవరి ప్రయోజనాల కోసం చేసింది సార్? ఇవాళ నిన్న కూడా మంత్రుల బృందం పోయింది సార్. మంత్రుల బృందం ఏం చెప్తున్నారు సార్? కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అని చెప్తలేదు సార్. కమిషన్ల కోసం, మళ్ళా కాంట్రాక్టర్లు బెదిరించడం కోసం, తమ జేబులు నింపుకోవడం కోసం మంత్రుల బృందం జరిగినట్టుగా నేను భావిస్తున్నా సార్. అక్కడ సార్ కాళేశ్వరం వీళ్ళే చెప్తున్నారు సార్, 93,000 పైచిలుకు ఎకరాలకు నీరు అందించారని చెప్తున్నారు సార్. అదే విధంగా 17 లక్షల పైచిలుకు ఎకరాలు ఏదైతే గతంలో ఆ ఆయకట్టు ప్రాంతం స్థిరీకరించబడదో ఆ స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి ఆ మంత్రుల బృందం ముందరనే ఈఎన్సీ మురళీధరరావు గారు చెప్పినారు సార్. ఎందుకు కాళేశ్వరాన్ని రీడిజైన్ చేసినామో, ఎందుకు గతంలో తుమ్మిడి అట్టి ఎందుకు చేయలేమో క్లియర్ కట్ గా ఈఎన్సీ మురళీధరరావు గారు గత ప్రభుత్వంలో వారే ఉన్నారు, ఈ ప్రభుత్వంలో వారే ఉన్నారు, క్లియర్ కట్ గా విశ్లేషణ చేశారు సార్. ఆ విశ్లేషణ చేసేందుకు వీళ్ళు నోరు వెళ్ళబెట్టే పరిస్థితి లేదు సార్. ఏం చెప్పిస్తారు వాళ్ళు? ఇంజనీర్లు అందరూ మాకు ఇంజనీర్లే, గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన అందరూ మాకు ఒకటే, కాబట్టి మీరు ఎందుకు గాడగట్టేది గిడగట్టిది అని చెప్పేసి వాళ్ళు అడిగారు తప్ప ఈఎన్సీ మురళీధరరావు గారు చెప్పినటువంటి నివేదిక కావచ్చు, ఈఎన్సీ మురళీధరరావు గారు చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్ వాళ్ళందరూ కూడా నోరు మూత పడేశారు. ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాన్ని, కేసీఆర్ గారు చేసినటువంటి యొక్క ఆలోచన విధానాన్ని ఇలా ప్రజలలో పలసన చేయడం కోసం జరిగేటువంటి తంతు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు సార్. నేను అంటున్నా సార్, ఇవాళ నేను కూడా మీకు వివరాలు కొన్ని చెప్పాలి సార్. అసలు ఎంత తెచ్చాం సార్? 87,449 కోట్ల 16 లక్షల రూపాయలు మేము వివిధ కార్పొరేషన్ ఏదైతే ఎలక్ట్రిసిటీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, నాబార్డ్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క రుణం తీసుకున్నాం సార్. ఆ రుణంలో మాకు మంజూరైంది సార్ 71,565 కోట్ల 669 కోట్ల రూపాయలు మాకు సార్, మాకు రుణము మంజూరైంది, ప్రభుత్వం తీసుకున్నది సార్. సార్ ఇలా ఖర్చు పెట్టిందే 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుంది సార్ అనే అంశాన్ని ఇవాళ 99 టీవీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నారు సార్. రెండో అంశం సార్, నీళ్ళే ఇవ్వలేదు, చుక్క నీరే లేదని మాట్లాడుతున్నారు సార్. వారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే 98,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకి ఇచ్చినారు. పాత ఆయకట్టు సంబంధించి 17 లక్షల ఎకరాలకు 17,08,230 ఎకరాలకు పాత ఆయకట్టును ఏది SRSP 1, SRSP 2 నిజాం సాగర్ కింద ఉన్నటువంటి ఏదైతే కాల్వల ద్వారా కావచ్చు, చెరువుల ద్వారా కావచ్చు, ఎన్ని చెరువులు నింపామో తెలుసా సార్? 2,500 చెరువులు నింపి సుమారు ఇన్ని లక్షల ఎకరాలని 17,08,230 ఎకరాలని పాత ఆయకట్టు స్థిరీకరించినాం. 98,000 పైచిలుకు ఎకరాలు కొత్త ఆయకట్టు స్థిరీకరించినాం. 2028-29 వరకు 18 లక్షల ఎకరాలు ఏదైతే మేము ప్రణాళికలు రూపొందించుకున్నాం వాటికి కూడా ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రణాళిక చేస్తా ఉంటే ఈ విధంగా ప్రజల పైన మేము మార్పు తీసుకొస్తాం, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటే సార్ ఇలా ఎరువుల దుకాణం ముందు చెప్పులు ఎట్లయితే గతంలో 10 ఏళ్ల కింద ఉన్నానో మళ్ళీ చెప్పులు లైన్లు కట్టాయి సార్. ఇలా జిరాక్స్ సెంటర్ల వద్ద సార్, జిరాక్స్ సెంటర్ల వద్ద, మీ సేవా సెంటర్ల వద్ద జనాలు కొట్టుకుంటున్నారు సార్. ఇలా ఈ 2024 సార్, ఇది రేపు రాబోయే ఈ కంప్యూటర్ ఇంకా అప్లికేషన్ ఇన్వైట్ చేసింది సార్, ఇంకా జనాలని రోడ్డు మీద నిలబెట్టింది సార్. జిరాక్స్ సెంటర్ల వద్ద, మీ సేవా సెంటర్ల వద్ద చెప్పులు లైన్లు వేసుకుని నిలబెట్టే దుస్థితికి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటే ఇలా కాదండి వారు న్యాయ విచారణ కంటే మీకు ఎందుకు వణుకు, ఎందుకు బెనుకు? మీరు అవినీతికి పాల్పడలేదు కదా, ఓపెన్ గా చెప్పొచ్చు కదా, వెల్కమ్ చేయొచ్చు కదా అంటున్నా సార్. వెంకట్ గారు ఇవాళ 99 టీవీ ద్వారా మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా సార్, ఇవాళ బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి ప్రాజెక్ట్ ఏంటి,
జరిగినటువంటి ఆ లాభం ఏంటి, Right. ఎంతమంది రైతాంగం నీళ్ళు అందినాయి, ఎంత ఖర్చు ఒక్క పెట్టామని second. స్పష్టంగా ఉన్నది సార్. ఇవాళ సార్ పేపర్లలో ఉంది సార్. ఇలా అసెంబ్లీ సాక్షిగా మా ఇరిగేషన్ మాజీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు కావచ్చు, మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మా విద్యుత్ శాఖ మంత్రి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా స్పష్టంగా అసెంబ్లీ సాక్షి చెప్పినారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సింగిల్ జడ్జి విచారణ చేయండి, సింగిల్ జడ్జితో విచారణ చేయండి, మీరు నిరూపించండి తప్ప. సంజయ్ రెడ్డి గారు వారు ఓపెన్ చెప్తున్నారు, మీరు సింగిల్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేసుకోవచ్చు అన్నారు. మీరు కాళేశ్వరం వెళ్తారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు, అధికారులను బెదిరిస్తున్నారు అనేది వారి వర్షన్. డెఫినెట్ గా సార్ నేను ఏమంటున్నట్టే ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ జడ్జి తోటి మీరు విచారణ చేసి వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి. లాభాలేంటి, దీనివల్ల నష్టాలేంటి, భవిష్యత్తుకి ఏం చేయబోతున్నా ఆలోచన చేయాలి తప్ప ఇంజనీర్లను బెదిరించడం, కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం. ఏం సార్ ప్రగతి భవన్ అని గురించి చాలా పెద్ద బ్లేమ్ చేశారు సార్. ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చి పూలే భవన్ పేరు పెట్టి సంజయ్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు. ఒక చిన్న అంశాన్ని ముందు తీసుకొస్తా సార్. వీళ్ళు ఏమన్నారు సార్, ఒక్క సెకండ్ బాలా గారు, ఒక్క సెకండ్ పేరుతోటి ప్రజల్ని హైదరాబాద్ రమ్మన్నారు సార్. 8,000 మంది బాలా గారు ఒక్క సెకండ్. కేసీఆర్ లేడు సార్. ఇప్పుడు ఏమంటారు సార్, ప్రజల దగ్గరికి మనమే పోవాలంటున్నారు సార్. మరి ప్రజల దగ్గర సంజయ్ రెడ్డి గారు ఒక్క సెకండ్, బాలా గారు ఒక్క సెకండ్, సంజయ్ రెడ్డి గారు మాట్లాడండి. వెంకట్ గారు ఇవాళ టాపిక్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ వస్తే బీజేపీ బీఆర్ఎస్ ని ఇలా సబ్జెక్ట్ కాళేశ్వరము. అదే మాట్లాడండి. మీరు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు, అధికారులను బెదిరిస్తున్నారు. వెంకట్ గారు మేము వచ్చింది ఎప్పుడు బెదిరిస్తే ఎప్పుడు మేము అది చేస్తున్నామండి? ఎవరు బెదిరిస్తున్నారు? ఇవన్నీ టాటాకు చప్పుడులకు భయపడేది లేదు. బాలాజర్ ఒక్క సెకండ్ వస్తారా మీరు ఏమనుకుంటున్నారు అని బెదిరించలేదా? బాలాజర్ నేను మాట్లాడినప్పుడు మధ్యలో నీకు ఇగో ఇట్లా రాసుకో, నువ్వు మాట్లాడింది నేను ఇట్లా రాసుకున్నా. పొద్దున ఎందుకండి? సంజయ్ గారు మాట్లాడారు. కాంగ్రెస్ వాయిస్, బీజేపీ వాయిస్, ఎనలిస్ట్ వాయిస్ అనేది ప్రజలకు పోవాలి. మాట్లాడు ప్లీజ్. మీకేం పనిపాట లెక్క లైవ్ పెట్టినా, మాకేం పనిపాట లెక్క వచ్చినామా? మీరు కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారా లేదా అది చెప్పండి. వినండి వెంకట్ గారు, మా జగదీష్ రెడ్డి అట, మా కేసీఆర్ అట, మా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ. ఒక్క నిమిషం అండి, ఒక బీజేపీకి అంటే ఇప్పుడన్నా అర్థమైంది కదా తెలంగాణ ప్రజలకి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే నేను అనేది ఏంటంటే ఇవాళ బీజేపీ వాటా కూడా ఉందేమని తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తుంది ఇందులో. ఎందుకు అంటే తప్పని చెప్పకపోతే కూడా అది అనుమానమే కదండి. మీరు ఒక మాట మోడీ గారు స్వయంగా చెప్పినప్పుడు సిట్టింగ్ జడ్జితో పెట్టుకోమని మాకు చెప్తారు. 15 రోజుల కింద వచ్చిన మా ప్రభుత్వాన్ని చెప్తే మీరుండి ఏమి ఇక నాకు ఎట్లా మాట్లాడాలంటే మీరుండి ఏం చేస్తున్నారు? మరి మీరు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ లో ఉన్నారు. బీజేపీ లేదండి, బీజేపీ లేదు, బాలాజీ ఉన్నారు. బాలాజీతో మాట్లాడండి. మీకు నైతిక బాధ్యత లేదా? ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు? ఎందుకు అడగలేదు? కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తారా మీరు? మీకు అధికారం లేదా? ఇప్పుడు కూడా స్టిల్ లో మీరు అధికారంలో ఉన్నారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీకు కూడా రైట్ ఉంది. వారికి సంబంధం అండి పాపం. ఒక్క నిమిషం, నేను అనేది ఏంటి సార్ అంటే మేము ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. అక్కడ ఢిల్లీ నుంచే ఒక బృందాన్ని తీసుకొచ్చిండ్రు, అది చూపించారు. వాళ్ళు క్లియర్ కట్ గా పార్టీలకు అతీతంగా, ఇప్పుడు ఆ సార్ కూడా పార్టీలకు సంబంధం లేదు, ఒక ఇంజనీర్ గా ఆయన వచ్చారు. ఇంజనీర్ వచ్చేసి ఇప్పుడు మంగళవారు చేసే పని మంగళవారు చేయాలి, సాకల్లో చేసే పని సాకల్లో చేయాలి, మనం చేసే పని మనకి ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు ఇంజనీర్లు చేసే పని మనం చేయలేం కదా. ఎవరు ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళకైతేనే తెలుస్తుంది. కాబట్టి 100% ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అని డైరెక్ట్ జడ్జిని తీసుకొచ్చాడు. ఎట్లా కూర్చోబెడతాం సార్? అక్కడ వచ్చేసి ఇంజనీర్లతో మాట్లాడిన తర్వాత చూసిన తర్వాత ఒక నివేదిక వచ్చినాక సిట్టింగ్ జడ్జితో పెట్టి ఒక్కొక్కటి పోవాలి జైలుకు. ఎవడు తిన్నాడు, ఎవడు అన్ని కక్కాలి. తెలంగాణ ప్రజలకు మనం సబ్జెక్టు జైలు పంపిస్తారా? సంజయ్ రెడ్డి గారు జైలుకు పంపిస్తారా అంటే సార్ ఇది ఇవాళ ఎవరికి అందరిది మన పైసలు కూడా ఉన్నాయి అందులో. మీ పైసలు ఉంది, నా పైసలు ఉంది, ఇక్కడ వచ్చిన పానలో అందరికి ఉంది. నేను అనేది ఏంటంటే ఇలా పాపం ఎవడి పాపం ఇవ్వాలా? ఒక్కొక్క మనిషి మీద ఇంత అప్పు చేసిండ్రంటే మీరు కట్టండి అయ్యా, ప్రాజెక్టు మేము అడ్డుకోవట్లేదు, మేము కాదనట్లేదు. కంపల్సరీ తెలంగాణకి కానీ ప్రాజెక్టులు అవసరమే. కానీ మీరెందుకు పట్టించుకోలే? సరే కాంట్రాక్టర్లు మరి ఈ రకంగా తీసుకున్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? సంజయ్ రెడ్డి గారు ఒక్క సెకండ్ రైట్. అది రాజకీయ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ దగ్గర
పొలిటికల్ వార్ అనేది ఎట్లా ఉంటుంది. ఇక్కడ స్టేట్ క్వశ్చన్, ఆయకట్టు పెరిగిందా లేదా, దిగుబడి వచ్చిందా లేదా, ఆ ప్రాజెక్టు వల్ల లాభమా నష్టమా, ఈ 3 యాంగిల్ చెప్పండి టెక్నికల్గా. ఈ ఆస్పెక్ట్గా ఒక ఇంజనీర్గా నేను చెప్తున్నాను. ఎస్, ఈ ప్రాణాయిత చేవెళ్ళ ఏదైతే ఉన్నదో అది ఫస్ట్ కంప్లీట్ చేయగలిగితే దాని మీద ఆయకట్టు ఈ రోజు వరకు వస్తుండే. ఈరోజు 38,000 కోట్లు, ఇది 90,000 కోట్లు అనేది ఒక సబ్జెక్టు. ఈ 90,000 కోట్లు ఎందుకు, 60,000 కోట్ల డిఫరెన్స్ అంటే చాలా పెద్ద పెద్ద రాష్ట్రానికి ఒక గుదిబండ అన్నట్టు నా ఫీలింగ్. ఎస్, ఈ గుదిబండ ఎందుకు వచ్చింది అనే దానికి నాకుండే టెక్నికల్ అంశాన్ని మీకు చెప్తాను. ఎస్, ఒక్క నిమిషం. ఇది ప్రాణాయిత చేవెళ్ళ నుంచి 65 కిలోమీటర్లు తవ్వారండి. ఇది ఎల్లంపల్లి రిజర్వాయర్. అంటే ఇక్కడికి వెళ్ళి వచ్చినా ఎల్లంపల్లికే రావాలి. మేడిగడ్డ 100 కిలోమీటర్లు కిందికి పోయినాక కూడా మేడిగడ్డకి వెళ్ళి అన్నారం, సుందిల, మళ్ళీ ఇందులోకి రావాలి. అంటే నీకు ఫండమెంటల్గా ఈ 40 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఇది కంప్లీట్ చేస్తే 3 నుంచి 4 వేలు. అది కాంగ్రెస్ వాళ్ళు 100% తప్పు. ఆ రోజే ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఈ కాళేశ్వరం అనే మాటనే లేకుంటుండే. ఈ కాళేశ్వరంకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అయింది కాళేశ్వరం. నేను చెప్తున్నాను 100% ఆయకట్టు కావాలి. వీళ్ళు 18,25,000 ఎకరాలు అనేది కమిట్మెంట్ చేశారు. అయితే ఆయకట్టు లేదు, నీకు అమౌంట్ జనరేట్ కాదు. నీకు మొత్తం అప్పుతోటి కూడుకున్న కాళేశ్వరం కాబట్టి 80,000 కోట్లైనా చాలా పెద్ద అమౌంట్ గుదిబండ కాబట్టి వీరు ఆయకట్టుకు 1,00,000 ఎకరాల కంటే ఈ రోజు వరకు మించలేదు. ఎందుకు మించలేదు అనేది నేను దానికి కూడా రీజనింగ్ ఇస్తాను. మల్లన్న సాగర్ కింద ఒక 6 లక్షల ఎకరాలండి. 6 లక్షల ప్యాకేజ్ 12 అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 1,200 ఎకరాలు కావాలి. 1,200 ఎకరాలు 1,200 ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ కాలువలకు ఆయకట్టుకు కావాలి. 1,200 ఎకరాలకు ల్యాండ్ ఎక్వేషన్ సబ్మిట్ చేసి 3 సంవత్సరాలు అయింది డిపార్ట్మెంట్. దానికి డబ్బులు ఇస్తలేరు గవర్నమెంట్. కాలువలకు ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు ఇయ్యారు. రైతులకు 1,50,000 రూపాయలు డిపాజిట్ చేశారు కోర్టులో. 1,50,000 రూపాయలు ఎకరంకు ఎవడిస్తాడు? 1,50,000 నుంచి 4 లక్షలు. వాళ్ళు అడిగింది 11 లక్షలు. 11 లక్షలు అంటే యాజ్ పర్ మినిమం 10 నుంచి 12 లక్షలు. అక్కడెక్కడో మేడిగడ్డ ప్రాజెక్టు. ఒక ఇష్యూ చెప్తాను మీకు, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. 1,200 ఎకరాలకు 10 లక్షల ఎకరాల 11 లక్షలకైనా వాళ్ళు యాక్సెప్ట్ అయ్యారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పేమెంట్ లేకపోతే, ఎవరైనా ఆయకట్టుకు పేమెంట్ లేకపోతే లోపలికి ఎవరు రానిస్తారండి కెనాల్స్? ఒక్క నిమిషం. కాంట్రాక్టర్స్ కూడా అలాట్మెంట్ అయింది, వాళ్ళ మిషన్స్ ఐడీలు ఉన్నాయి. తర్వాత వాళ్ళకు ల్యాండ్ ఎక్వేషన్కి ఈ రోజు వరకు డబ్బులు ఇవ్వలేదు. 1,200 ఎకరాలకు 10 లక్షల లెక్క. 10 లక్షలు లేకపోతే ఈ కెనాల్కు ఈ మల్లన్న సాగర్ 9,000 కోట్లు ఖర్చు పెట్టారు. 9 ఊర్లు ఖాళీ చేపించారు. 9,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఉండండి, 80-50 టీఎంసీ వాటర్ అంటే నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పి కంటే 50% ఆఫ్ ది, అంటే ఒక ఆర్టిఫిషియల్ తోటి 50% ఆఫ్ ఎస్ఆర్ఎస్పి కెపాసిటీ పెట్టుకొని 6 లక్షల ఎకరాలకు ఉండి మీరు 1,00,000 ఎకరాలకు 10 లక్షల రూపాయలు ఎకరంకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి 90,000 కోట్లు ఖర్చు పెట్టి ₹1 రెవెన్యూ 1,00,000 తోటి ఎందుకు ఇస్తున్నారు? ల్యాండ్ ఎక్వేషన్ ఉండండి. కెనాల్స్ అనేది జీరో ఫోకసింగ్. 13,000 కోట్ల రూపాయలు ఈఎంఐ కడుతున్నప్పుడు రైతులకు 13 జిల్లాలకు ఇస్తామని మీరు ప్రామిస్ చేసినప్పుడు ఒక్క జిల్లాకి ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ఆయకట్టు లేకుంటే 90,000 కోట్లు ఎక్కడికి కడతారు? నేనేమంటున్నా సార్ అంటే, మీరు మేడిగడ్డ నుంచి ప్రారంభమైన కాళేశ్వరం అది వేస్ట్ అండి. మేడిగడ్డ మీద ఆయకట్టు లేదు, అన్నారం ఆయకట్టు లేదు, సుందిలకు ఆయకట్టు లేదు. ఆయకట్టుగా ఎల్లంపల్లికి వస్తాయండి. ఈ వాటర్ అంతా తీసి ఇక్కడ దాకా జీరో ఆయకట్టు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎల్లంపల్లి మిడ్మానేర్ దాకా జీరో ఆయకట్టు. అంటే 100 కిలోమీటర్ల దాకా ఆయకట్టు లేదు. మీకు ఆయకట్టు స్టార్ట్ అయ్యేది మిడ్మానేర్ నుంచి. ఆ మిడ్మానేర్ నుంచి అదొక ప్యాకేజ్ 9 అనేది ఉన్నది. అది 83,000 ఆయకట్టు అండి, 83,000 ఎకరాలు. తర్వాత ప్యాకేజ్ 10 40,000 ఎకరాలు. ప్యాకేజ్ 11 1,10,000 ఎకరాలు. ప్యాకేజ్ 12 1,25,000 ఎకరాలు. ప్యాకేజ్ 13 40,000. ప్యాకేజ్ 18 1,10,000 ఎకరాలు. కొండపోచమ్మ 2,80,000 ఎకరాలు. మరి ఈరోజు మీరు ఫోకసింగ్ లేక 30 TMs అని పెట్టారు. అది 30 TMs అవసరం లేదు, వాటర్ అవసరం లేదు. ఇప్పుడు దానికి 30,000. మీరు అన్నట్టుగా మిడిమానర్ నుంచి రంగనాయక సాగరు, సిద్దిపేట, మల్లన్న సాగరు, సూర్యాపేట, రకరకాల చేవెల అంతవరకు మొత్తం వెళ్ళింది.
వాటర్ వెళ్ళింది కదా. ఏం వాటర్ తాగేతందుక ఎండకు ఎవాపరేషన్ కాదు అంటే మీరు ఒక బేసిన్లో వాటర్ తీసుకొని కాలువలు లేకుండా చెరువులు నింపారండి, నడి ఎండాకాలంలో చెరువులు నింపారు, మొత్తలు పడుతున్నాయి. ఇట్ ఈస్ టోటలీ ఏడ్స్టోన్కి కళ్ళు తుడుస్తారంటారు చూడండి. అసలు కెనాల్ అనేది అది మన ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెరువు నింపుదామనేది లేదు. ఇప్పుడు చేసేది కొత్త ఆయకట్టు, అది ఆల్రెడీ చెరువులు నింపేది ఆయకట్టు ఆల్రెడీ. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే కాళేశ్వరం ద్వారా వరి ధాన్యం దిగుబడి పెరిగింది. 100% రాంగ్ అండి, తప్ప ఇది 200% కాళేశ్వరం మీద రాంగ్ అండి. ఓన్లీ 1,00,000 ఎకరాలు కూడా కాలేదు ఇప్పటికీ. ఇప్పుడు వాళ్ళు ఎస్ఆర్ఎస్పి మీద 13 లక్షల ఎకరాలు ఇవ్వాలి. భోజనం చేస్తున్నారంటే ఎస్ఆర్ఎస్పి తోటి భోజనం చేస్తారు నార్త్ ఇండియా, నార్త్ తెలంగాణ. తర్వాత ఫ్లడ్ ఫ్లో కెనాలు, తర్వాత ఉండండి ఎస్ఆర్ఎస్పి, ఇవన్నీ 15 లక్షల ఎకరాలతోటి ఈరోజు నిజాం సాగర్ అదో 2 లక్షలు. ఆ రోజు భోజనాలు కాకతీయ రాజులు వాళ్ళు చాలా ఒక దగ్గర 12 లక్షల ఎకరాలు గోదావరి మీద. అప్పుడు ఆ రోజు చెరువులు ఈ ఎస్ఆర్ఎస్పి, అది నేను ఏ గవర్నమెంట్ అంటే ఆ రోజు భోజనం ఇవాళ కాళేశ్వరం నుంచి 100% 90% ఆయకట్టు అనేది మర్చిపోయింది. ఇదే విఠలరావు గారి బృందం మీరు రిటైర్ కాకముందు మరి ఇదే ప్రభుత్వం చెప్పొచ్చు కదా. ఈ ప్రభుత్వం, నేను ప్రభుత్వం గురించి ఆ రోజు ఫస్ట్ వాళ్ళు ఏదైనా ఒక డ్యామ్ కడితే దానికి 60% ఖర్చు పెడతారు, 40. ఇప్పుడు కాలువలు అనేది లేదు, ఓన్లీ డ్యాములు నీళ్లు తప్పించి కాలువలు ఆయకట్టు పబ్లిక్ 13 జిల్లాలకు పంపింగే కదా లేదండి. 13 జిల్లాలకు ప్రామిస్ చేసింది. దానిలో ఒక్క జిల్లాకి ఎక్కడన్నా వాటర్ ఇచ్చినట్టు చూపించండి. ఇది ఏ గవర్నమెంట్ గురించి మాట్లాడతలేదు, ఒక ఇంజనీర్గా మాట్లాడుతున్నాను. తర్వాత నీకు అవసరం లేకుండా నీళ్లు 20,000 30,000. బాలాజీ గారు మీరు చుక్క నీళ్ళు ఇవ్వలేదా? మొన్నదాకా వరి దిగుబడి ఇంతకన్నా వరి దిగుబడి పెరిగితే అది కాళేశ్వరం పుణ్యమని మీరే ప్రచారం చేసుకున్నారు కదా. ఎంత తప్ప, ఎంత బోఫోర్సా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏం లేదు సార్, నేను ఏమంటే కొన్ని అంశాలు మీరు వినండి, మీరు కొన్ని అంశాలు కొంతసేపు వింటే మీకు కూడా అర్థమవుతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తుమ్మిడి అటైతే పెనుగంగా వార్దా నది కలిసేటువంటి ప్రాంతం, ప్రాణాయిత కలిసే ప్రాంతంలో తుమ్మిడేటి దగ్గర వాళ్ళు కడదాం అనుకున్నారు. ఎన్ని మీటర్లు కడదాం అనుకున్నారు? 152 మీటర్స్ కడదాం అనుకున్నారు. 152 మీటర్స్ కడదామంటే అప్పుడున్నటువంటి సిడబ్ల్యూసి నిబంధనలు కావచ్చు, పక్క ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే 3,700 ఎకరాల పైచిలకు భూమి నష్టపోతా ఉంది. మహారాష్ట్ర అభయారణ్యం అనేది కూడా నష్టపోతా ఉంది. కాబట్టి మహారాష్ట్ర అప్పుడు అది దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏదైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారి యొక్క సొంత గ్రామం జిల్లా కూడా ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి అప్పుడు బీజేపీ ప్రతిపక్షం ఉంది, కాంగ్రెస్ పార్టీ పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ చేయలేదు, మీరు చేశారు, రీడిజైనింగ్ చేశారు. ఆ ఫలాలు చివరి దాకా రాలేదంటున్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు రిటైర్డ్ ఇంజనీర్ విఠలరావు గారు మాట్లాడుతూ ఏం తవ్వలేదు. ఇప్పుడు 60% ఏమో మిగతా రంగానికి ఉపయోగించాలి, 40% ఏమో బ్యారేజీలకు కావచ్చు, రిజర్వాయర్లకు ఉపయోగించాలని చెప్పినారు. చాలా గొప్ప మాట చెప్పినారు. ఆ క్రమంలో సరే అలా లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్నటువంటి ఏదైతే అంశం ఉందో, అసలు జరిగిన ప్రాజెక్టు వ్యయమే 80,000 కోట్లు 90,000 కోట్లు ఉంటే లక్షల కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో 99 టీవీ ద్వారా ప్రజలు ఆలోచించాలి. రెండో అంశం మేడిగడ్డ మొత్తం ఒక్కటి ఏదైతే పిల్లర్ వద్ద జరిగిన కుంగుపాటు, దాన్ని ఎట్లా రీకనెక్ట్ చేయాలి, ఎట్లా దాన్ని బాగు చేయాలని ఆలోచన చేయాలి తప్ప మేడిగడ్డకి ఆయన ఖర్చు ఎంత అండి? 1,850 కోట్లు. 1,850 కోట్లు మేడిగడ్డ బ్యారేజీకి ఖర్చు అయితే టోటల్ లక్ష కోట్లతో జరిగినటువంటి ప్రాజెక్టు పనులన్నీ ఎట్లా అన్యాక్రాంతం అయిపోతాయి అనే అంశాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఇలా సార్ అన్నారం ప్రాజెక్ట్ అయినా కాస్ట్ చెప్పినా సార్ 2,195 కోట్లు సార్. సుందిల్ల బ్యారేజ్ అయినా ఖర్చు చెప్పినా సార్ 1,810 కోట్లు సార్. అంటే మేడిగడ్డకైనా వాటితో ఉపయోగం లేదంటారు కదా విఠలరావు గారు, వాటితో ఉపయోగం లేదంటారు కదా. నీకు అన్నారం ఒకటండి, ఒకసారి ఇప్పుడు మేడిగడ్డ తోటి గానీ అన్నారం తోటి సుందిల్లా అది గుండెకాయనండి. ఆ గుండెకాయ లేని మనిషికి ఏం లాభము? 90,000 కోట్లు పెట్టారా, 50,000 కొట్టారా, 200 కిలోమీటర్ల సొరంగాలు తవ్వారు, తర్వాత దగ్గర 140 TMC స్టోరేజ్ చేశారు. అది గొప్ప విషయం. ఇంత పెద్ద మల్లన్న సాగర్ అంత పెద్ద రిజర్వాయర్స్ కట్టుడు అది ఉపయోగమా కాదా? సెకండరీ ఇవాళ కాకుండా రేపు ఉపయోగపడుతుంది, ఇంకెప్పుడు ఉపయోగపడుతుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే గుండెకాయ లేకుండా మనిషి అయిపోయిండు హాస్పిటల్లో. వాడు గుండెకాయ లేకుండా ఈ 1,00,000 కోట్లు జీరో వాల్యూ. వాటర్ వస్తే ఆ మేడిగడ్డ నుంచి అన్నారు ఉండండి, మేడిగడ్డ నుంచి అన్నారు మేడిగడ్డ పోయిందంటే గుండెకాయలు, మీ గుండెకాయలు లేకుంటే ఎక్కడ పోతారండి? విఠలరావు గారు ఇప్పుడు మీరే చెప్పినారు ఎన్ని కాలువలు తవ్వినారు, 1,731 కిలోమీటర్ల కాలువలు తవ్వినారు అని చెప్పినారు.
203 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినట్టు చెప్పినారు. 28 ప్యాకేజీలు పెడితే 7 లింకుల పేరుతోటి 91 పంపులు పెట్టి 141 టీఎంసీ నిల్వ చేసే రిజర్వాయర్లు అయితే బసవాపురం కావచ్చు, కొండపోచమ్మ రిజర్వాయర్ కావచ్చు, గౌరెల్లి రిజర్వాయర్ కావచ్చు, కొమరెల్లి మల్లన్న సాగర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, గంధమల్ల రిజర్వాయర్ కావచ్చు, ముల్కల్పల్లి రిజర్వాయర్, ఈ విధంగా 15 రిజర్వాయర్లని 141 టీఎంసీ నిల్వ చేసే రిజర్వాయర్ కట్టినారని చెప్పినారు. గుండెకాయ మేడిగడ్డ సార్ ఇంత టెక్నాలజీ వచ్చింది. మేడిగడ్డలో సుమారు 1600 మీటర్ల పొడవు సార్. మేడిగడ్డ బ్యారేజీ పొడవు 1600 మీటర్లు. 1600 మీటర్లో 80 పిల్లర్లు ఉంటాయి. ఆ 80 పిల్లర్లలో 20, 21, 19 పిల్లర్ల టెక్నికల్ ఫార్మాలిటీస్, టెక్నికల్ ఇష్యూస్ మనం డిస్కస్ చేయలేం కానీ సార్ వెంకట్ గారు ప్లీజ్, నేను చెప్పింది ఏంటంటే, నేను ఏమంటున్నంటే ఈ రకమైన జరిగిన సంఘటనతోటి టెక్నాలజీ బృందం ఏదైతే ఉందో, నిపుణుల బృందం ఏదైతే ఉందో, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారో దాన్ని ఎట్లా మరమ్మతు చేసి దాన్ని ఎట్లా ముందుకు తీసుకురావాలి ప్రజల ముందుకు అని చెప్పాలి తప్ప ఇక్కడికి వెళ్ళేసి మీరు పర్యటన చేసి అడావుడి చేసి బాలాజర్ ఒక్క సెకండ్ బాలాజర్ కాదండి, ఇదంతా ఉపద్ఘాతం వద్దు. ఒక్క సెకండ్. ఇవాళ ఎవరు మంత్రి పొంగులేటి వారి క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఆన్సర్ చేయండి. టెండర్లపై ఉన్న శ్రద్ధ నాణ్యతపై ఎందుకు లేదు? కోమటిరెడ్డి ప్రశ్న. అసెంబ్లీ మోటార్లకు 44,000 కోట్లు వెచ్చించారు. తర్వాత పొన్నం ప్రభాకర్ క్వశ్చన్, ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేశారు, సాగుకు ఎన్ని ఇచ్చారు? ఇవన్నీ చాలా సూదాడు ప్రశ్నలు మీ వైపు గుచ్చుకుంటున్నాయి కదా సార్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు, వారు ఇరిగేషన్, మరి ఇప్పుడు మా మంత్రిగా ఉన్నారు, ఏ మంత్రిగా ఉన్నారు వాళ్ళు ఆ మంత్రిగా ఉన్న మంత్రి వారు కూడా అనేక రకాల టెండర్లో పాల్గొన్నారు. వారు కూడా అనేక రకాల ప్రాజెక్టులు దాంట్లో టెక్నికల్ మాట్లాడారు. సార్ వారికి కూడా టెండర్లు వేసే ప్రక్రియ తెలుసు. వారికి ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాలు చేసేటువంటి ప్రక్రియ వారికి కూడా తెలుసు. కాబట్టి ఇలా మళ్ళీ వారు ఏంటంటే కేసీఆర్ గారిని బదనం చేయడం కోసమే పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ సార్ ఇది. కేసీఆర్ గారి యొక్క ప్రభను, కేసీఆర్ గారు తెలంగాణ చేసినటువంటి అంశాలన్నీ కూడా పక్కదోవ పట్టించేసి బదనం చేయాలి. అవినీతి అంటారు సార్. ఇప్పుడు గోబెల్స్ ప్రచారం లెక్క చెప్పిందే చెప్పి నిజమా అనేటట్టు ప్రజలు నమ్మించే చేస్తా ఉన్నారు సార్. ఇలా ఒకటే అంశం తేలిపోతుంది కదా, వీళ్ళు చెప్పేది శుద్ధ అబద్ధమని. 93,000 కోట్లతో నిర్మించినటువంటి ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో చెప్పండి సార్. నేను ఈ విధంగా సంధ్యారెడ్డి గారు చెప్పండి. ఏంటండి గ్లోబల్ ప్రచారం పాపం వారి మీద ఇస్తా సార్. సంధ్యారెడ్డి గారు ఒక్కొక్కరు చాలండి. సంధ్యారెడ్డి గారు మాట్లాడండి. సంధ్యారెడ్డి గారు మీట్లో ఉన్నారు. ఒకటి నేను మాట్లాడేది ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ నుంచి అసలు తప్పేం జరగలేదు అనేది అంటున్నారు. అర్థమవుతుంది కదండి. వాళ్ళు చేసిన పనులకు ఒక మంత్రి అంటే విలువ లేదు, ఓ సీఎం అంటే విలువ లేదు, ఓ ఎమ్మెల్యే అంటే విలువ లేదు, ఒక ప్రజా ప్రతినిధి అంటే విలువ లేదు, ఒక కార్యకర్త అంటే విలువ లేదు, ఒక ప్రజలు అంటే అసలే విలువ లేదు. ఈ నైతిక విలువలు లేనలతో మనం ఏం మాట్లాడతాం సార్? మేము ఏం చెప్తున్నామంటే అక్కడ జరిగిన దాని గురించి చెప్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు సార్. మేము అధికారంలో లేనప్పుడే ప్రతిపక్షాలలో ఉన్నప్పుడే వెళ్ళేసి వచ్చినాము. ఆ ప్రాజెక్టు గురించి మాకు అనుభవం. కాంగ్రెస్ సమయంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో అనుభవం. ఇప్పుడు ఇందాక అతను ఇరిగేషన్ ఇంజనీరింగ్ గారు మాట్లాడుతున్నారు. నిజంగా మీరు అంతకు ముందే చెప్పుకుంటే బాగుండేది కదా అంటే చాలా మంది చెప్పిండ్రండి కేసీఆర్ గారికి. ఎంతో మంది నిపుణులు కాదని ఆయన అది చేస్తాడా, కానీ వినలేదు. వాళ్ళు ఏక్ నిరంజన్, నేను ఏది చెప్తా అదేగా జరగాలంటాడు. ఇలాంటి నిపుణులు 100,000 మంది ఉన్నారండి. వాళ్ళ సలహాలు తీసుకోవాలా. ఇదేమో మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసో లేకపోతే కేసీఆర్ గారు ఇల్లు కాదు. ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరి నిపుణులను సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే అన్ని మనకు తెలియదు, నిధులు మనం కేటాయిస్తాం మన ప్రభుత్వం నుంచి. నేను అనేది ఏంటి సార్ అంటే, ఈ రోజు పొంగులేటి గారు మాట్లాడనియండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేకున్నా కూడా ఏ ఒక్క అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఈ ప్రాజెక్టు గురించి ఈజీగా వివరిస్తారు. ఎందుకంటే అక్కడ జరిగింది చూస్తారు సార్. మీరు అక్కడ ఏం జరిగిందని కాదు, మీరు 1,00,000 కోట్లు పెట్టి కట్టినరే అనుకో, 90,000 కోట్లే కట్టినరు అనుకోండి, అది కరెక్ట్ ఉందా లేదా అని నేను ఇలా బీఆర్ఎస్ నాయకుడు తమ్మునికి నేను ఒకటి క్వశ్చన్ వేస్తున్నా. అక్కడ అది కరెక్ట్ గా ఉందా, అది పాడైందా, కరెక్ట్ గా ఉందా, దాని వల్ల ఉపయోగం ఉందా ప్రజలకు అనేది తమ్ముడు అవకాశం వచ్చినప్పుడు చెప్పాలా. మేము అనేది ఏంటంటే డబ్బులను పక్కన పెట్టండి. మేమన్నది ఏంటంటే వృధా అయిపోయింది, ప్లస్ ఇది కూడా వృధా అయింది కదా, ప్రజల సొమ్ము కదా అని మేము ప్రశ్నిస్తున్నాం. దానివల్ల ఏం జరగలేదు, దాని రీడిజన్ ఇంకా మళ్ళీ అవసరం లేదు. నేను ఒక్కటండి, ఇప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, మొన్న బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు మిగిలిన ప్రాజెక్టులు కాదు మిగిలిన పనులను కొన్ని వదిలిపెట్టారు. అవి మేము చేయాలా వద్దా సార్? చేయాలి అన్నప్పుడు ఒక్క నిమిషం అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇంజనీర్ గారు కూడా అదే అంటారు, కాంగ్రెస్ చేసిన తప్పు అంటే కాంగ్రెస్ ఏం తప్పు చేసిందండి? సరే మేము తప్పు చేసాము, మరి మీరు ఎందుకు దిద్దుకోలేదు?
మీరెందుకు సరిదిద్దుకోలేదు అని నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. మరి కాంగ్రెస్ తప్పు చేసినప్పుడు, ఒక్క నిమిషం అండి, కాంగ్రెస్ తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు సరిదిద్దలేదు? సరే, ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇంజనీర్ ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తారు, మరి అది తప్పు. మరి ఈ రకంగా చేయాలన్నప్పుడు సరే మీరు కరెక్టే తప్పు అన్నారు, మీరేమన్నా కరెక్ట్ చేశారా? మీరు కరెక్ట్ చేయలేదు. మా మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురద చల్లితే ఎట్లా అనేది ఇలా తెలంగాణ అన్న ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఒక జవాబుదారీగా ఉండాలంటే మాకు ఒక నిమిషం ఎక్కువనే ఇవాళ టైము. మేం తప్పు చేయడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట్లాడాము. మేము ఎప్పుడు కూడా సహనం కోల్పోము, మాకు అధికారం లేదని బాధపడము. వచ్చి నెల రోజులు మీరు బట్టగాల్చి మీదేస్తున్నారు, కాళేశ్వరం మీద అవినీతి మరకాంటిస్తున్నారు అనేది వారి వాదన. నేననే బట్టగాల్చి కాదు సార్, అంటే ఇప్పుడు నేను ఒకటి క్వశ్చన్ అడగమనండి, అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఆ ప్రాజెక్టు కరెక్ట్ గా కట్టారా, అది ప్రజలకు ఉపయోగపడుతుందా, దాంట్లో లొతుకుందేవా, దాంట్లో ఆ పిల్లర్స్ కూలిపోలేదా, కుంగిపోలేదా, ఏం జరగలేదా? ఒక్క సెకండ్ విఠలరావు గారు, రైట్. ఇక కాళేశ్వరం అవినీతి రకరకాల చెప్తున్నారు. ఇవాళ మేడిగడ్డ కుంగింది, అన్నారం కూడా అదే అయింది. ఇవాళ మేడిగడ్డ మళ్ళీ కట్టాల్సిందేనని నిన్న ఈఎన్సీ గారు ఓపెన్ చెప్పినారు. అసలు మేడిగడ్డ అన్నారం ఈ నాణ్యత మీద ఏం చెప్తారు మీరు, క్వాలిటీ మీద? సార్, ఈ నాణ్యత అనేది ఒక సబ్జెక్టు, తర్వాత డిజైన్స్ అనేది ఒక సబ్జెక్ట్. ఒక మనిషి అయినా ఒక బిల్డింగ్ అయినా ఎన్నో పారామీటర్స్ మీద బతుకుతాడు, ఎన్నో బిల్డింగ్ అయినా ప్రాజెక్ట్ అయినా. నాణ్యత అనేది లోపం అండి. ఫస్ట్ ప్లానింగ్ లోపము. ఫస్ట్ ఒక ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా అక్కడ 1.6 కిలోమీటర్స్ ఎక్కడ దొరుకుతుంది? ఈ గోదావరిలో అంత పెద్ద వరద 28 లక్షల క్యూసెక్స్ వరద ఉన్నప్పుడు దాని మీద ఒక్కసారి కాకుండా 100 సార్లు అయినా ఆలోచించి లొకేషన్ చేయాలి. వీళ్ళు లొకేషన్ సరిగా చేయక మహారాష్ట్ర నుంచి ల్యాండ్ తీసుకున్నారండి. మహారాష్ట్ర నుంచి ఎంక్రోచ్ అయ్యారు ఒక 2-3 బ్లాక్లకు. అవసరం లేదు, ఇంకా కొద్దిగా పైన ఉంటే మనకు రివర్ విడ్త్ కరెక్ట్గా దొరుకుతుండే. దట్ ఈజ్ ఏ మిస్టేక్ ఆఫ్ ప్లానింగ్, నంబర్ 1. నంబర్ 2, మనము మన దేశంలో ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ చేశారు దాని మీదనే ఇంజనీర్స్కి అవగాహన ఉంటుంది. లేకపోతే దాన్ని ఏమంటే మోడల్ స్టడీ చేయాలి. వేరే దేశంకి వెళ్ళి తీసుకొచ్చి మోడల్ స్టడీ చేసి ఈ గోదావరికి సూట్ అవుతుందా లేదా అనేది స్టడీ చేయాలంటే 1.5-2 years పడుతుందండి. అది వీళ్ళ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి అంటే రాజకీయ ఒత్తిడి నాకుండే. రేపటి వరకు డిజైన్ కావాలి, 4 రోజుల డిజైన్ కావాలంటే వాళ్ళు ఉద్యోగస్తులు కేసీఆర్ గారు తన మేధస్ అంతా కరగరించా. అది కరగించడం తప్పు కాదండి, ఆయన కరిగించడా ఒక సీఎంగా చెప్పాడు. నేను దాని గురించి కామెంట్ చేయలేదు. ఒక ఇంజనీర్గా నేను కామెంట్ చేసేది ఏంటంటే, వీళ్ళు మోడల్ స్టడీ చేయకుండా డిజైన్ తీసుకుంటే వాళ్ళు 2 డిజైన్స్ ఇచ్చారు. ఒకటేమో డయాఫ్రమ్ వాల్ తోటి చేయండి అన్నారు, ఇంకోటి కష్టపడితే ఇది తొందరగా అంటే ఈ సీకెంట్ పైల్స్ని ఇచ్చారు 2. ఇక్కడ పరిస్థితి ఏంటంటే 5 years ఆ డయాఫ్రమ్ వాల్తో చేస్తే ఈరోజు మన దేశంలో ఎన్నో కట్టారు. ఈరోజు మేడిగడ్డకు 1% కూడా డిఫెక్ట్ లేకుంటుండే. కానీ అది టైం ఫ్యాక్టర్, అంటే ఇది 2 సంవత్సరాల బదులు 5 సంవత్సరాలు పడుతుంది. తర్వాత చాలా కష్టమైన పని, ఆ కింద రాక్లా వీళ్ళు వాలేయాలి డయాఫ్రమ్ వాల్, అది కష్టమైన పని, టైం ఫ్యాక్టరు. అయితే వాళ్ళు ఏమన్నారు చీఫ్ ఇంజనీర్, ఏది మీకు అక్కడ అవైలబుల్ అయితే ఈ డిజైన్ ఆ డిజైన్ అని వాళ్ళు ఫీల్డ్ వాళ్ళకి ఇచ్చారు, ఏది పవర్స్. కానీ ఇవాళ కొన్ని పత్రికలు రాశాయి మేడిగడ్డను అన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆ 5 సంవత్సరాలు పక్కన పెట్టారు. ఓన్లీ 1.5-2 years తొందరగా పడేది. అది మన దేశం లేని డిజైన్ సీక్వెంట్ ఫైల్స్ ఎక్కడ ఉండొచ్చు వేరే దేశం, అది కట్టారు. దట్ ఈజ్ సెకండ్ మిస్టేక్. డిజైన్ ఒకటి తప్పు కాదు, 2 ఇచ్చినా వాళ్ళు ఫీల్డ్ స్టాఫ్ తొందరగా కట్టాలని ఏదో ఒక ఫోర్స్ వచ్చింది. డిజైన్ క్వాలిటీ కంట్రోల్ అనేది 1,00,000 బస్తాలలో ఎంతమంది ఇంజనీర్ చూస్తారండి? ఒక సూపర్వైజర్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు. నోబడీ హ్యాస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది క్వాలిటీ. పని కావాలి. అది ఇంకో తప్పు ఏంటంటే, ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం ఒకసారి వరద పోయిన తర్వాత ఇది ఏమైంది, ఎంత కుంగింది, ఎంత కుంగలేదు అనేది వీళ్ళు మొత్తం పోస్ట్, వీళ్ళు టోటల్ 0. వాడ పోయేది లేదు, చూసేది లేదని నాకుండే సమాచారం, నేను చూడలేదు. అయితే మెయింటెనెన్స్ 0, డిజైన్స్ కాడ హేస్టీ. నేను మేడిగడ్డకు టెక్నికల్గా అది ఎన్ని కోట్లు అయింది అనేది కాదు, దాని గురించి నేను మాట్లాడతలేదు. ఇట్ ఈస్ టోటలీ హేస్టీ యాక్షన్ రిజల్టింగ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్కు అది పెద్ద గుదిబండ తరగా. మేడిగడ్డ అన్న అది డిజైన్ ఫాల్ట్ కాదండి, ఇప్పుడు కాదండి, మళ్ళీ కట్టాల్సిందేనా? అన్ని ఫాల్ట్ కాదు, మేడిగడ్డ అన్నారా మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ కట్టాల్సిందేనా?
మళ్ళీ కట్టాల్సిందంటే దానికి థరో డిజైన్ చేయమన్నాడు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు థరోగా మొత్తం ఖాళీ చేసి ఇంకా ఎన్ని బ్లాక్లలో ఈ వాటర్ ఏంటంటే బ్లాక్ అంటే చాలా పెద్దదండి, 4 మీటర్ల అంటే రాఫ్ట్ థిక్నెస్ 4 మీటర్లు. ఇది లోపల వాటర్ పోయి మొత్తం బుంగలు పడ్డాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, తుమ్మిడి హట్ను మళ్ళీ మేము సమీక్షిస్తాం, తుమ్మిడి హట్ను డైవర్ట్ చేస్తామని. అట్లా సాధ్యమా? 100% దీని గురించి థరో ఇన్వెస్టిగేషన్ ఇస్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను తుమ్మిడి హట్టు మళ్ళీ కడతామంటున్నారు, అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాదండి. ఇట్ ఈస్ కాంగ్రెసా కమ్యూనిస్టా దగ్గర గురించి నేను మాట్లాడతలేనండి. ఇది థరో ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి 2 years 3 years లేకుంటే మొత్తం బ్యారేజ్ తీయాలంటే మరి అక్కడ మొత్తం రిజర్వాయర్స్ కట్టుకున్నారు. పబ్లిక్ ఒక 2-3 లక్షల ఎకరాలు 10 లక్షల ఎకరాలు ఆయకట్టు ఇవ్వాలి. ఆయకట్టు లేకుండా ఇప్పుడు మీరు 13 జిల్లాలకు ఎక్కడిస్తారు, స్టెబిలైజేషన్కి ఎక్కడిస్తారు? మరి ఇంతమంది తెలంగాణలో నార్త్ తెలంగాణ మొత్తం దాని మీద ఉన్నప్పుడు ఏదో ఒక ఆల్టర్నేటివ్ తీసుకోకపోతే ఇది గుదిబండనే. వాట్ ఈస్ ఆల్టర్నేటివ్? ఒక మాటలో చెప్పండి, టైం అవుతుంది మనకు. వాట్ ఈస్ ఆల్టర్నేటివ్? ఇప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్ ఇమీడియట్గా తుమ్మిడియేటి నుంచి కొంతగా ఒక టీఎంసీ వాటర్ అన్న పైనుంచి 5 వరకు 65 కిలోమీటర్లు తవ్వారు కదా, ఇంకొక 3,000-2,000 కోట్లు బ్యాలెన్స్ చేసి టెంపరవరీగా ఇక్కడండి ఎక్కడ ఈ జైనింగ్ ప్లేస్లో ఒక 2,000 కోట్లు పడుతుంది. ఇది ఒక 2,000-1,000 కోట్లు అయితే ఓ 3,000-4,000 కోట్లతో టెంపరవరీగానైనా 1 TMC చేస్తే కూడా కనీసము స్టెబిలైజేషన్ ఆఫ్ ఆయకట్ అంటే 13 లక్షల ఎకరాలకు ఒక్కటి స్టెబిలైజేషన్ వస్తుందని నా ఆలోచన. బాలాజీ గారు, మీరు తొందరపడ్డారు. మీరు పన్నులు పదే కావాలన్నారు, డే అండ్ నైట్ కష్టపడ్డారన్నారు. కానీ వాళ్ళ ఫలితం నాణ్యత లోపం, అవినీతి మరకలు. మీరు భరిస్తారా, బేరు చేస్తారా? వెంకట్ గారు నేను ఏమంటున్నట్టే, తెలంగాణ రైతాంగం సంబంధించినటువంటి కన్నీళ్లు తుడచడం కోసం పడ్డ తపనే తప్ప తొందర కాదది నాకున్న ఆలోచన. అదే క్రమంలో ఇప్పుడు మేడిగడ్డలో జరిగినటువంటి సంఘటన ద్వారా దాన్ని ఎట్లా రికవర్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా పునరింపజేయాలి, దాన్ని ఎట్లా ఆ ప్రాజెక్ట్ని బాగుపరచుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పోయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోయినా, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి పోయినా వీరందరూ మంత్రులు వెళ్ళారు, పరిశీలించండి, దాని మీద అవగాహన చేయండి, ఇంకేదైనా దాన్ని ఎట్లా మనం రికన్స్ట్రక్ట్ చేయాలని ఆలోచన చేయాలి తప్ప ఇప్పుడు ఏఎన్సీ గారు క్లియర్ కట్ గా చెప్పారు, మీకే పవర్ ప్లాంట్ పైన ఇచ్చినారు, ఏం జరిగింది, ఎందుకు మేము దీన్ని కట్టగలిగినాము, ఎందుకు మేము కట్టాలనుకున్నాం, దీని ద్వారా వచ్చిన ప్రయోజనాలు ఏంటి, ఏం జరిగింది క్లియర్ కట్ గా చెప్పినారు. ఇప్పుడు కావాల్సింది ముందుకు పోవాల్సిన అంశాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన మరకలేయడం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు పెద్ద తప్పు అంటారు. నేను ఇప్పుడు విఠలరావు గారు చెప్పినారు, ఓకే ఇప్పుడు 65 కోట్లు అని చెప్పినారు సార్, ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ కోసం దానికి సంబంధించిన నిర్మాణం కోసం 65 కోట్లు అన్నారు, మళ్ళీ 3,500 కోట్లు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి, దీన్ని ఎట్లా డెవలప్ చేయాలో ఆలోచన చేయండి, దీన్ని ఎట్లా కాపాడాలో ఆలోచన చేయండి, దీన్ని కాపాడితే ఎట్లా రైతులు అసలు పనికిరాదు అంటారండి బాబు, అసలు పనికిరాదు, అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అంటున్నారు కదా సార్. నేను ఏమంటా వెంకట గారు 2 అంశాలు సార్, 13 సంబంధించిన డిపార్ట్మెంట్ సార్, సెంట్రల్ వాటర్ కమిషన్, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా 13 సంబంధించిన అనుమతులు ఊకనే ఇస్తే సార్. నేను ఏమంటున్నా, కేంద్ర జనవనరుల సంఘము, ఎన్విరాన్మెంట్ అనుమతి, డిపార్ట్మెంట్ అనుమతి, సర్వీ దానికి స్టడీ చేసి నేను 1 నిమిషం చెప్పి ఒకటండి, కేంద్ర అనుమతులు ఏదానికి ఇచ్చారు, నీరు 195 అవైలబుల్ కూడా ఇచ్చారు. తర్వాత మీరు ఎక్కడ కట్టుకున్నా మీ ఇష్టమన్నారు, మేడిగడ్డ మీద కానీ అన్నారు, వాళ్ళకి ఏం కామెంట్ లేదు, ఎక్కడ మీకు నీరు సౌకర్యం ఉంటే అక్కడ కట్టుకోమన్నారు 2-3. కానీ ఈ మేడిగడ్డ డిజైన్స్ వాళ్ళతో అప్రూవ్ చేయించినట్టయితే సిడబ్ల్యూసీలో ఒక డిజైన్ వింగ్ ఉంటుంది, ఆ డిజైన్ వింగ్ పంపలేదు వీళ్ళు, అది పెద్ద మిస్టేక్. పంపలేదు వీళ్ళే, స్టేట్ అథారిటీ అది పెద్ద మిస్టేక్. అనుమతులు నీళ్ళకున్నాయండి, డిజైన్ కు లేదు. రైట్ రైట్ సంజయ్ రెడ్డి గారు టైం అవుతుంది బాలాగారు ఒకసారి సంజయ్ గారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేని ఒక ఇంజనీరింగ్ ఆయన చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే ఒక్కటండి, తప్ప అందరు చేస్తారు, మేము కాదనం, ఒప్పుకున్నాడే ధన్యుడు, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఇంకా 10 రూపాయలు కాదు 100 కోట్ల అవినీతి అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. నేను అనేది ఏంటంటే అసలు ఆ ప్రాజెక్టే పనికిరాదు, మొత్తం దాన్ని కూలగొట్టాలి, దాన్ని మొత్తం తీయాలంటే 2 సంవత్సరాలు టైం పడుతుంది తెలుసా అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా మీరు మొండి వాదన వదలండి.
తెలంగాణల కోసం పాపం రైతాంగం కోసం చాలా చొరవ చూపించేసి ప్రాజెక్టు కట్టిరు తమ్ముడు, మీరు కాదంటలేదు. కానీ ఎందుకు అక్కడ మేనేజ్మెంట్ లోపం జరిగింది? అంత పెద్ద ప్రాజెక్టు జరిగినప్పుడు మేనేజ్మెంట్ అంటే ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు దాని మీద శ్రద్ధ పెట్టలేదు అనేది తెలంగాణ ప్రజల ఒక క్వశ్చన్ అడుగుతుంది ఈరోజు. ఇక్కడ కూడా మీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేనో లేకపోతే మినిస్టర్ చెప్తున్నాడు, నిపుణులు చెప్తున్నారు అది రాంగ్ అని చెప్పేసి. సంజయ్ గారు చివరగా చెప్పండి, కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఒక్క మాటలో? డెఫినెట్ గా అండి, అది దాని నిపుణులు ఇప్పుడు సిట్టింగ్ జడ్జి అనేది ఒకటి విచారణ అయితే దాన్ని ఏ రకంగా అది నిజంగా మొత్తం అసలు దాని వల్ల యూజ్ అవుతుందా, లేకపోతే దాన్ని మళ్ళీ మళ్ళీ పడగొట్టేసేయాలా, మళ్ళీ మంచిగా చేయాలా, దాని వల్ల ఎంతవరకు అనేది కూడా మరి ఇంజనీర్లను తీసుకోవాలి. చాలా పెద్ద పెద్ద నిపుణులు ఉన్నారు కదండి. ఇది ఒక ఇల్లు కాదు కదా, ఇది ఒక ఇల్లు ఒక కాంప్లెక్స్ కాదు, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద ఆ సమస్య ఎలా ఉంది ఏందనేది అందరు వెళ్ళాలి, చర్చించుకోవాలి, అది ఉంటది. ఎందుకంటే ఏదైనా అక్కడ కంపల్సరీ ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండాలి. మనం ఏదో కాంట్రాక్టర్లకు మనం ఇచ్చేసినాము వాళ్ళు కట్టేశారని కాదు, మీరు దగ్గరుండి చూసుకోవాలి. ఇలా పక్కన పెడితే తెలంగాణ మేడిగడ్డ అన్నారు అంటే ఇప్పుడు కాళేశ్వరం కొన్ని బ్యారేజ్లు కూలుస్తారు, కూల్చడమే ఒక ఆల్టర్నేటివ్ అంటున్నారు. కూల్చే అవసరం ఉంటుందా? కొన్ని బ్యారేజ్లు కూల్చే అవసరం ఉంటుందా? బ్యారేజ్ ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ కావాలండి. అది ఎందుకొరకంటే ఆ ఉపయోగం లేదు అని ఎప్పుడు ఎవరు చెప్పలేరు. అది ఇన్వెస్టిగేషన్ అయితే తర్వాత దీన్ని బ్యారేజీలో అంత పోర్షన్ పోయిందా, మిగతా బ్లాక్స్ పోయినాయా, మరి మిగతా బ్లాక్స్ పోతే మొత్తం ఎన్ని బ్లాకులు తీయాలని 6-7 బ్లాకులు కూడా తీయాలి అన్న కూడా వచ్చినాయి అన్నారు. కాబట్టి ఇట్ రిక్వైర్స్ థరో ఇన్వెస్టిగేషన్. 7 బ్లాక్ కూల్చి మళ్ళీ కట్టాల్సింది. 7 పోయింది, 6 పోయింది, 8 పోయిందని నిన్న చూశారు. అందుకొరకు ఇది థరో ఇన్వెస్టిగేషన్ అయితే అసలు ఇది పనికొస్తుందా లేకుంటే రీడిజైనా లేకుంటే అనేది ఒక సబ్జెక్ట్. అది హై లెవెల్ కమిటీ డిసైడ్, నేను చేసే కాదు. ఇప్పుడు ప్రస్తుతంగా కనీసం స్టెబిలైజేషన్కు ఆ 15 లక్షలకు కనీసం ఒక 100 టీఎంసీ కావాలి. ఆ 100 టీఎంసీకి ఎక్కడి నుంచి తెస్తారనే సబ్జెక్ట్ కాదు. 100% నేను చెప్తున్నాను. కనీసం 1 టీఎంసీ వాటర్ పైనుంచి అంటే కింద నుంచి కాక ఆ కాన్ఫ్లెన్స్ పాయింట్ నుంచి అయినా తీసుకొస్తే అట్లీస్ట్ ఇదే రిజర్వాయర్ లేస్తే ఈ వాటరు ఇప్పుడు మీకు స్టేజ్ 2 ఉన్నదండి సూర్యాపేటకు. మన వాటర్ యాక్చువల్గా వీ షుడ్ అప్రిషియేట్ కాళేశ్వరంలో ఆ వాటర్ తోటే సూర్యాపేట పోయింది ఉండండి. కాళేశ్వరంలో 30 టీఎంసీ మొన్న ఎల్ఎండి నుంచి డైవర్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఎస్ఆర్ఎస్పీల లేట్ ఫ్లోస్ వచ్చినప్పుడు ప్లాంటేషన్ కావాలన్నప్పుడు 15 lakh acres అది ఎంత పెద్ద ఇష్యూ అండి. కాబట్టి స్టెబిలైజేషన్ అన్న ఈ రోజు కాపాడగలిగితే మినిమం 1 టీఎంసీ వాటర్ చేవెళ్ళ ప్రాంతానికి ఎట్లకెళ్ళి తీసుకొచ్చినా ఇది ఫర్దర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కొరకు అది సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. కాళేశ్వరం మీద ఫర్దర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రావాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి చర్చలో పాల్గొన్న విఠలరావు గారికి, దూదిమిట్ట బాలరాజు యాదవ్ గారికి, సంధ్యారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో విషయంతో మళ్ళీ కలుద్దాం.